ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు. అతడు ఎంతో ఓపికతో వ్యవసాయం చేసి ధనవంతుడయ్యాడు. అతనికి లేక లేక ఒక కొడుకు పుట్టాడు. చిన్నప్పటి నుండి అతిగారం చేసి పెంచడం చేత వాడు వట్టి పోకిరివాడుగా తయారయ్యాడు. మంచి నీళ్ళలా డబ్బును వృధా చేసేవాడు. చదువు అబ్బలేదు, కానీ చెడు తిరుగుళ్ళు మాత్రం అలవడ్డాయి. బాగా ఆలోచించిన రైతు ఒకనాడు తన కొడుకును దగ్గరకు పిలిచి, బాబు, నేను చనిపోయిన తర్వాత ఈ ఆస్తి అంతా నీదే అవుతుంది. కానీ ఈ ఆస్తిని నీవు నిలబెట్టుకోలేవేమోనని బాధపడుతున్నాను. కనుక నీవు కూడా డబ్బును సంపాదించగలవని నిరూపించు. వెంటనే ఆస్తినంతా నీకిచ్చి వేస్తాను అన్నాడు. సరే, అట్లే చేస్తాను నాన్న అన్నాడు కొడుకు. ఆ రోజే పనికి బయలుదేరాడు. చదువు సంధ్యలు లేని వాళ్ళకి ఉద్యోగం ఎవరిస్తారు? ఏ పని దొరక్క ఒక మిల్లులో బస్తాలు మోసే కూలీవాడిగా చేరాడు. మొదటి రోజు వానికి 20 రూపాయలు కూలీ వచ్చింది. దాన్ని సంతోషంగా తీసుకెళ్లి తండ్రికి ఇచ్చాడు. వెంటనే రైతు ఆ డబ్బుల్ని తీసుకెళ్లి నూతిలో పడేశాడు. మర్నాడు కూడా డబ్బును తీసుకెళ్లి నూతిలోనే వేశాడు. 4 రోజులు అట్లా పడవేసిన తర్వాత 5వ రోజున తండ్రి డబ్బును నూతిలో పడవేస్తుంటే అడ్డుకొని, అదేంటి నాన్న, నేను ఎంతో కష్టపడి మూటలు మోసి సంపాదించిన నా కష్టార్జితాన్ని అలా నూతిలో పడేస్తున్నావెందుకు అని అడిగాడు కొడుకు. దానికి సంతోషంతో రైతు కొడుకు వీపు చరుస్తూ, ఈ సమయం కోసమే నేను చూస్తున్నాను. నీ సంపాదన నీళ్ల పాలవుతుందని బాధపడిపోతున్నావు. నా సంపాదనను నీవు పాడు చేసినప్పుడు నేనెంత బాధపడ్డానో నీకు తెలియదు. అది చెప్పడానికే నేను అట్లా చేశాను. డబ్బు సంపాదించడమే కష్టం, ఖర్చు చేయడం బహుతేలిక. ఈ విషయం నీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను అని అన్నాడు. తన తప్పు తెలుసుకున్న కొడుకు తన్ను క్షమించవలసిందిగా తండ్రిని కోరి అప్పటి నుండి దుబారాగా ఖర్చు చేయడం మాని పొదుపరి అయ్యాడు.